హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఆలూ 65 రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ టైమ్స్లో టేస్టీగా స్నాక్స్ని ఎంజాయ్ చేయాలంటే ఆలూతో ఈ 65 రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 65 రెసిపీ అంటే గోబీతో, క్యాబేజ్తో ప్రిపేర్ చేసేస్తారు జనరల్గా. ఈసారి ఆలూతో ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంకా ముందు ముందు ఆలూతోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటారు. ఇదే ప్రాసెస్‌లో మంచూరియా గూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈజీగా చాలా తక్కువ మసాలాస్‌తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని, పొటాటో బైట్స్ ఏవైతే ఉంటాయో అవి క్రిస్పీగా 65 రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు జ్యూసీగా ఈ స్నాక్ రెసిపీ అయితే ఉండడం జరుగుతది. సో, లేట్ చేయకుండా ఈ టేస్టీ పొటాటో 65 రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. దీనికోసం ముందుగా 3 పెద్ద సైజు ఆలుగడ్డల్ని తీసేసుకున్నాను. వీటిని పీల్ ఆఫ్ చేయండి. పీల్ ఆఫ్ చేసిన తర్వాత క్లీన్‌గా వాష్ చేయండి. ఇలా వాష్ చేసేసుకున్న ఆలూని వీడియోలో చూపిస్తున్న విధంగా తురిమి పెట్టుకోండి. 3 ఆలూని కూడా తురుముకున్నాము. ఇలా తురుముకున్న ఆలూని నీటిలో వేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేయండి. అది పూర్తిగా క్లీన్ అవ్వడం జరుగుతుంది. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత థర్డ్ టైం వాటర్‌లో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకొని పూర్తిగా అందులో ఉన్న వాటర్ అన్నిటిని కూడా తీసేయండి. వాటర్ తీయకుండా పెట్టేసినట్లయితే మనకి బ్యాటర్ అనేది పల్చగా ఉండడం జరుగుతుంది. కాబట్టి వాటర్ మొత్తం కూడా తీసేసి ఈ తురుముకున్న ఆలు మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులో మసాలాస్ యాడ్ చేద్దాం. హోమ్మేడ్ గరం మసాలా 1 టీ స్పూన్, హోమ్మేడ్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, హోమ్మేడ్ జీరా పౌడర్ 1 టీ స్పూన్, హోమ్మేడ్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి. వీటి మొత్తాన్ని కూడా మిక్స్ చేయండి. ఇందులో ఉండే తడిదనం ఈ బ్యాటర్ మొత్తానికి కూడా సరిపోయిద్ది. ఒకవేళ సరిపోకపోయినట్లయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. వాటర్ ఎక్కువ అయినట్లయితే కొంచెం కార్న్‌ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకొని వెంటనే దీన్ని బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం అలాగే పెట్టేసుకున్నట్లయితే అందులో నుంచి వాటర్ బయటకి రావడం జరుగుతది. సరేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మనము మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసేసుకున్నాము. ఇందులో చిన్న చిన్న ఉండలుగా మీడియం సైజ్ ఉండలు కానివ్వండి, చిన్న సైజ్ ఉండలు కానివ్వండి వేసేసుకోండి. సో, మీ టేస్ట్ అకార్డింగ్ ఉండల్ని ప్రిపేర్ చేయండి. ఇలా ఆయిల్‌లో ఎన్నైతే సరిపోతాయో వాటి మొత్తాన్ని కూడా వేసేయండి. వేసిన కాసేపటి తర్వాత కదిలించండి. మనకి మీడియం ఫ్లేమ్‌లోనే ఈ బాల్స్ అన్నీ కూడా క్రిస్పీగా రెడీ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. మనకి లోపల వరకు కూడా ఈ బాల్స్ అనేవి కుక్ అయిపోవాలి. ఇది ఓన్లీ మనం పొటాటోతో ప్రిపేర్ చేసాము. దీంట్లో ఇంకా మీరు ఏదైనా వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఏ వెజ్జీస్ కూడా ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పొటాటోతోనైతే చాలా మంచిగా టేస్ట్ వచ్చింది. సో, ఇలా ఈవెన్‌గా కలుపుతా ఉండాలి. ఒక్కసారి కలిపేసి వదిలేయకండి. ఈవెన్‌గా కలుపుతా ఒక 3-4 మినిట్స్‌లో మనకి ఇదైతే రెడీ అయిపోతది. ఫ్రై ప్రాసెస్ అంతా కూడా అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని కూడా పక్కన తీసేయండి. మిగతావి కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసేయండి. చాలా చాలా క్రిస్పీగా లోపల వరకు కూడా మంచిగా కుక్ అయిపోయాయి ఇవన్నీ కూడా. సో, నెక్స్ట్ తడకా కోసం అంటే 65 రెసిపీ ప్రిపేర్ చేయడానికి సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ మనం ఫ్రై చేసేసుకున్న ఆయిలే వేసేసుకున్నాము. హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాము. సన్నగా తరుక్కున్నవి, కొంచెం మీడియం సైజులో తరుక్కున్నవి ఉల్లిపాయలు, క్యాప్సికమ్, చీల్చుకున్న పచ్చిమిర్చి, వీటికి సరిపడా ఉప్పు యాడ్ చేశాను. హై ఫ్లేమ్‌లో దీన్ని కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చిటికెడు వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ఏవైతే పొటాటో బైట్స్‌లో మసాలాస్ యాడ్ చేసామో పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ అది యాడ్ చేశాను. తర్వాత చిల్లీ సాస్
2 టేబుల్ స్పూన్స్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్. ఈ టమాటో సాస్‌లోని నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. హై ఫ్లేమ్‌లో ఒక్కసారి మిక్స్ చేయండి. దాని తర్వాత కారం అనేది 1 టీ స్పూన్ యాడ్ చేశాను. పెరుగు ఒక చిన్న కప్పు పెరుగు తీసేసుకున్నాము. గడ్డ పెరుగు అండ్ స్వీట్ పెరుగు టేస్ట్‌ని ఇచ్చిద్ది. మంచిగా పుల్లగా ఉండేది ఆ పెరుగు మాత్రం తీసుకోవద్దు. సరేనా? నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న పొటాటో బాల్స్ యాడ్ చేసుకుందాము. పొటాటో బాల్స్ మనకి సాఫ్ట్‌గా కావాలి అనుకుంటే ఫ్లేమ్ మీడియం చేసుకొని ఏదైతే వాటరీ ఉందో మనము పెరుగు మిశ్రమంతో ప్రిపేర్ చేసిందో అందులో కుక్ చేయండి. మనకి సాఫ్ట్‌గా అయితే వచ్చేస్తాయి. లేదు కొంచెం సాఫ్ట్‌గా అండ్ క్రంచీనెస్ ఎక్కువ ఉండాలి అంటే హై ఫ్లేమ్‌లో ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేయండి. మనకి టేస్టీ పొటాటో 65 రెసిపీ రెడీ అవుతది. వీటితోని మీరు మంచూరియా ప్రిపేర్ చేయాలి అంటే పెరుగు జస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేయండి. అసలు పెరుగు యాడ్ చేయకుండా ఉండకపోయినా కానివ్వండి పర్వాలేదు. సో, సాస్ అనేది ఎక్కువ యాడ్ చేసేసుకుంటే మనకి పొటాటో మంచూరియా అయితే రెడీ అవుతది. సో, పైనుంచి కొత్తిమీర జల్లేసుకోండి. వేడి వేడిగా సర్వ్ చేయండి. టేస్ట్ అస్సలు మర్చిపోలేదు. అంత టేస్టీగా ఉండిద్ది. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా ప్రిపేర్ చేస్తారు ఈవినింగ్ స్నాక్స్‌కి. సరేనా? సో, ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. సరేనా? సో, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటది. యాక్టివేట్ చేయండి. సరేనా? సో, మళ్ళీ ఇంకొంత టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు ఈ పొటాటో 65ని ఎంజాయ్ చేయండి విత్ ఫ్యామిలీతో. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.